హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. బిగ్ బాస్లో సీక్రెట్ రూమ్ పేరిట మాయాజాలం చేయబోతున్నాడు బిగ్ బాస్. ఎస్, ఎందుకు అంటే ఈ వీకు ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ జనాల దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటారు? సోనియా ఎలిమినేట్ అవ్వాలని పబ్లిక్ అనుకుంటారు. కానీ బిగ్ బాస్ సోనియాని ఎలిమినేట్ చేస్తే మరి బిగ్ బాస్కు వర్కౌట్ కాదు. జనరల్గా అది మనం జెన్యున్గా ఆలోచించాలి. మరి ఎలా అంటే అందుకనే ఈ ట్విస్ట్ అన్నట్టు. అంటే ఇద్దరిని ఎలిమినేట్ చేసినట్టు చేస్తారు. ఫస్ట్ చేసి ఆ తర్వాత ఒకళ్ళని సీక్రెట్ రూమ్కి పంపించేసి ఒకళ్ళని డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే జనాల దృష్టిలో అబ్బా వీళ్ళని కూడా మన ఓట్ల ప్రకారమే మన ఇష్ట ప్రకారం ఎలిమినేట్ చేశారు, కానీ సీక్రెట్ రూమ్లో పెట్టారని కొంతవరకైనా జనాలు సాటిస్ఫై అవుతారనే ఉద్దేశం ఉండొచ్చు. ఈ రెండు రకాలుగా అయ్యేది ఎవరంటే ఒకరైతే నాకు తెలిసి మోస్ట్లీ ఆదిత్య ఓమే ఎలిమినేట్ అవుతారు. జనరల్గా అయితే సోనియా డైరెక్ట్గా బయటకు వచ్చారు, కానీ సోనియాని ఎలిమినేట్ చేయకుండా సోనియానే సీక్రెట్ రూమ్కి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు డేంజర్ జోన్లో ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఎవరంటే సోనియా, పృథ్వీ, ఆదిత్య ఓం. పృథ్వీ గేమరు, సోనియా కంటెంట్ క్రియేటరు, ఆదిత్య ఓమే ఇప్పుడు ఉన్న వాటిలలో కొంచెం రాలిపోయే బనానా టైపులో ఉన్నాడు. సో కాబట్టి ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసి వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరిని అనుకుంటే మోస్ట్లీ నాకు తెలిసి సోనియానే సీక్రెట్ రూమ్కి పంపించి మనల్ని ఎర్రిపప్పలు చేసి మళ్ళీ దాంట్లో తెచ్చి కూర్చోబెడతారు. మీరు వేసిన ఓట్లు వృధా అవుతాయి అనుకోవద్దు, ఎందుకంటే కొంచెమైనా సాటిస్ఫై చేస్తాడు, కంటెంట్ ఇంకా క్రియేట్ అవుతుంది. ఆమె సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ మాట్లాడుకునేది దరిద్రం వదిలిపోయింది అనుకునేది, పృథ్వీ అండ్ నిఖిల్ మాట్లాడుకునేది ఇవన్నీ విని ఆమె డబల్ ఫైర్తో మళ్ళీ వచ్చి గేమ్ ఆడుతుందని అనుకుంటారు. నాకు తెలిసి ఆమె డబల్ ఫైర్తో ఆడదు, మళ్ళీ వచ్చి వీళ్ళని ప్యాంపర్ చేయడం, వీళ్ళని ఇంకా మడతపెట్టడానికి ట్రై చేయడము చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మోస్ట్లీ ఇదే జరుగుతుంది. లేదంటే డైరెక్ట్గా సీక్రెట్ రూమ్ లేకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తే ఒక్కరినే చేస్తారు. నాకు తెలిసి ఆదిత్య ఓనే పంపిస్తుండొచ్చు. ఇంకా అంతకు మించిన సంచలనాలు అయితే ఏమి ఉండవు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇంకా మనకు ఈవినింగ్ అయితే ఒరిజినల్ అప్డేట్ వస్తుంది. ప్రస్తుతానికైతే సీక్రెట్ రూమ్ అని అందరూ అనుకుంటున్న దాని గురించి ఇదే, అంటే జస్ట్ లిటిల్ బిట్ సాటిస్ఫై చేయడానికి, అరే బిగ్ బాస్ కొంతైనా ఇది చేశాడని చెప్పి సాటిస్ఫై చేయడానికి తప్ప మిగతా ఏం లేదు. బాయ్.